నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పూర్ణందదాది ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి యాహిరాజేవామవాగుమిభేన త్రిష్వేమన ప్రసిదింద్రుడానోస్తాసి విద్య రక్షస్తపిష్టైః తవ భ్రమాస ఆశయా పతంతి న స్పృశధృషదాశోషజానః తపోగశ్యగ్నే జక్వా పతంగాన సందితో విసృజ విశ్వగుల్కాః प्रतिस्पशो विसृजतोर्नितमो भवापायुर्विषो अस्या अदब्धः यो नो दूरे अघजकुंसो यो अन्ध्यग्नेमागिष्टे व्यथिरातधर्हीत् उदग्नेदिष्ठ प्रत्यातनश्वन्यमित्रागुम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् ज्ञातवेदो महावः ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनी श्रियम् देवीमुपह्वये श्रीर्मा देवी जषदा कांसोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्रा కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి సీఎం టూర్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వికారాబాద్ జిల్లా కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కూడా ఆయన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే దౌలతాబాదు, కోస్గి ఈ రెండు ప్రాంతాల్లో కూడా 430 పడకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాని తర్వాత సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చిస్తారనే దానిపైన కూడా అక్కడ వికారాబాద్ జిల్లా కొడంగల్ తదితర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నారాయణపేట, కొడంగల్కు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగవంతమయ్యాయని పక్క చెప్తున్నా చాలా ప్రాంతాలలో రైతులు తమ భూములు ఇవ్వడానికైతే కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అధికారులకు కూడా వాళ్ళు నిరసన చెప్తున్నారు. తమకు దానికి భూములకు కోల్పోయిన వారికి, నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారము తక్కువగా లభిస్తుంది. ఒకప్పుడేమో రేవంత్ రెడ్డి లక్షలు ఇస్తామని ఇక్కడ ప్రభుత్వ అధికారులు మాత్రం చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారని కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మధ్యాహ్నం 3 గంటల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానికి సంబంధించి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణము, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన, దాంతో పాటు ఇతర కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఈ ప్రజా సంబంధించిన ఎక్కడైతే సభ పెట్టినరో దానికి సంబంధించిన పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన ఇప్పుడే చేరుకున్నారు. దాంతో పాటు దానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా మొదలయ్యాయి. మొదటగా అక్కడ యాగశాలలో పునర్నిర్మాణం ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన అన్ని పూజలు శాస్త్రోక్తులు చేస్తున్నారు. గతంలో వెంకటేశ్వర స్వామి కొడంగల్కు ఒక ఐకాన్ గా ఉన్నది. దాన్ని శిథిలావస్థకు చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని దానికి సంబంధించిన కొన్ని కోట్లు కూడా వెచ్చించారు. ప్రత్యేక నిధులు కోట్లు వెచ్చించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టూ నేపథ్యంలో బహిరంగ సభలో ఏం మాట్లాడతారనే దానిపైన కూడా చాలా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఓకే, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.